ఈ పరిశ్రమకు తీరని లోటు. మల్లెమాల మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఎనలేని సేవలందించారంటూ సీఎం కొనియాడారు. టీకే అరుణ, శంకర్రావు తదితర మంత్రులు కూడా సంతాపం ప్రకటించారు. ఎంఎస్ రెడ్డిని ఎన్నో సందేశాత్మక చిత్రాలు నిర్మించిన గొప్ప వ్యక్తిగా తమిళనాడు గవర్నర్ రోసయ్య కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, రాఘవేందర్రావు, కృష్ణ, భాజపా నేతలు కిషన్ రెడ్డి, వెంకయ్యనాయుడు సహా పలువురు ఎంఎస్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ రోజున ఎంఎస్ రెడ్డి గారు పోవడం చాలా విచారకరంగా ఉంది. మంచి నిర్మాత, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన ఈ రోజున మన మధ్యన లేకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు చేసుకున్న దురదృష్టం. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియపరుస్తూ ఆయన ఆత్మ శాంతంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మహనీయుడి నిర్యాణం పట్ల నా హార్దిక సానుభూతిపూర్వక అక్షరాలను సమర్పించుకుంటున్నాను. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా. I pray that his soul rests in peace. I feel very sad actually. Condolences to Shyam Prasad Reddy garu. మానవతా విలువలు ఉన్న మనిషి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా ఇండస్ట్రీకి పెద్ద లోటే. ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాయి. ఎంఎస్ రెడ్డి గారు మృతి పట్ల భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. అలాంటి మంచి వ్యక్తి ఇవాళ అకాల మరణానికి గురి కావడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు భాషకు తీరని లోటుగా నేను భావిస్తున్నాను. మల్లెమాల అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.